హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా హార్టికల్చర్ షో ప్రారంభమైంది. నర్సరీ మేళాలోకి వెళ్లటానికి ఎంట్రీ టికెట్ ఉంది. దీని ధర 40 రూపాయలు ఉంటుంది. ఇవి హైబ్రిడ్ చామంతులు కడియం నర్సరీ నుంచి వచ్చాయి. ఇవి హార్టికల్చర్ షోను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులకు ఈ నర్సరీ మేళ కనుల పండగగా వీణుల విందుగా ఉంటుంది. ఎన్నో రకాల పూల రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ చిట్టి చామంతులు ప్రకృతి ప్రేమికుల మనసులను దోచేస్తున్నాయి. బెర్రీ బోండాలలో కూడా ఇలా మొక్కలు పెట్టొచ్చండి. ఈ షో 5 రోజుల పాటు ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంది. జనవరి 30న ప్రారంభమయ్యి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ముచ్చటైన మొక్కలు చూద్దాం. How much the cost of that one, ma'am? This one? This one is 600, ma'am. Okay, with plant? This is a light bottle. Okay. It's not with plant. It's just a decor bottle. Okay. You can keep it in your showcase or keep it somewhere where you like it. Okay. That one, ma'am, with plants? With plants are all different price, ma'am. This is 400. Okay. This is 400. Okay. This is 350. Okay. Then there are these which are inside. This is also again 400. Oh. Okay. You are coming from where, ma'am? Here only Hyderabad or? Hyderabad, ma'am. Hyderabad. Okay. Where your shop located, ma'am? Sainik Puri. Sainik Puri. Oh. How many years you are running, ma'am? We are now 4 years old. 4 years old. Oh. Okay. So nice. Ma'am, your name? Taniza. Taniza. Okay. This also. This has got all the smileys. Oh. What is the name of this plant? This is aloe vera. Yeah, it's a variety of aloe vera. Aloe vera. Small aloe vera it is. You did only or? I have a king. Oh. Okay. So white money plant. Yeah, white money. This one? This is devil's bud. Okay. It will be part of lucky draw. ये वो दिखाते हैं. राजू ये दिखाना. MDF का बनता है ना. దాదాపు 150 స్టాల్లో అరుదైన మొక్కలు, పూల జాతులు, ఔషధ మొక్కలు, మిద్దె తోటలకు సంబంధించిన మొక్కలు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అంతేనా సీతాఫలంతో చేసిన కుల్ఫీలు, ఇంట్లో తయారు చేసిన రుచికరమైన పచ్చళ్ళు మగువల మనసులను ఇట్టే దోచేస్తుంది. పంచదారకి బదులుగా తేనెతో తయారు చేసిన స్వీట్స్ 100. అరిసెలు 200. ఇది నెక్స్ట్ ఏంటి అవి? ఓకే. ఇవి ఎంత అండి కేజీ? ఇదెంత? 300. అదేంటిది? నేచురల్ ఫుడ్స్ మిల్లెట్స్ అండి. ఆనందంగా జీవించండి. మిల్లెట్ లో ఉరికించే శక్తి ఇస్తుంది. ఏంటి మిల్లెట్స్ తింటే? మిల్లెట్స్ అంటే మనం ఎగ్జిబిషన్ లోకి ఎంట్రీ కాగానే ఇలాంటి అందమైన పూల కుండీలు పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయండి. ఇవి ఎంట్రన్స్ కి ఎదురుగా ఇలా ఒక స్టాల్ ఉంటుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. వీళ్ళు ఢిల్లీ నుంచి వస్తారు. వీళ్ళ దగ్గర చాలా రకాల వెరైటీ కుండీలు, బోన్సాయి మొక్కలు, చాలా రకాల వెరైటీలు వీళ్ళ దగ్గర ఉంటాయండి. చాలా బాగుంటాయి. కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి. మొక్కల్లో పెట్టుకునే చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మొక్కల్లో వేసుకునే స్టోన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి కొత్తగా వచ్చినాయండి కుండీలు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి మొక్కల్లో మనం షో పీసులుగా పెట్టుకునే చిన్న చిన్న ఆర్టికల్స్ అండి. 20 రూపాయలు, 10 రూపాయల నుంచి 200 వరకు ఉంటుంది. ఇవైతే చాలా కాస్ట్లీగా ఉంటాయండి. ఈ నర్సరీ మేళాలో 20 రూపాయలు మొదలుకొని 2,50,000 వరకు ఖరీదున్న మొక్కలు దొరుకుతాయి మనకి. 150 స్టాల్స్ తిరిగిన తర్వాత మనం అలసిపోతాం కదండి. కొంచెం అలా సరదాగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఏదైనా తినటానికి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. స్నేహ నర్సరీ. ఇక్కడ మనకు కూరగాయల నారు దొరుకుతుందండి. ఒక్కొక్క మొక్క 10 రూపాయలు ఉంటుంది. కాకరకాయ, దొండకాయ వంటి మొక్కలు దొరుకుతాయి. స్నేహ నర్సరీకి ఎదురుగా ఇది ఉంటుందండి. వీళ్ళు మొక్కలకు సంబంధించిన మాన్యూర్ నమ్ముతారు. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఇది పెద్ద కంపెనీయేనండి. అలంకరణ సామాగ్రి, ఎరువుల కంపెనీలు ఉన్నాయి. దేశీవాళి విత్తనాల కోసం పెట్టారండి ఇవన్నీ. టమాటాని కూడా డైరెక్ట్ విత్తనాలుగా చేసుకోవచ్చు. ఇవన్నీ విత్తనాల కోసమట. ఈ స్టాల్లో కూరగాయలు కూడా అమ్ముతారు. ఇవన్నీ ఎరువులకు సంబంధించిన కంపెనీస్ అండి. డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్. సొంత ట్రాలీ తెచ్చుకున్నారండి. ఇది చాలా బాగుంది. ఆన్లైన్ లో కొన్నారట. ఎక్కడి నుంచి వచ్చారండి? నాచారం. అన్ని ఆర్గానిక్ సీడ్స్. నాటు దేశవాళీ కూరగాయ విత్తనాలు. దేశవాళీ. ప్యాకెట్ ఎంత? 20 రూపీస్ ప్యాకెట్.
ముల్లంగి కిలో 60 రూపాయలు. ఓకే ఓకే. आमले का भी है एप्पल टेस्ट. ఈ స్టాల్ పూణే వాళ్ళదండి. ఎవ్రీ ఇయర్ ఈయన వస్తారు. ఈయన దగ్గర 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇలా చిన్న చిన్న మొక్కలు దొరుకుతాయి. ఈ ఆర్కిడ్స్ అండి, ఇవి చాలా కాస్ట్లీ మొక్కలు కానీ చాలా అందంగా ఉంటాయి. ఇవి మందారాల్లో వెరైటీలు ఉన్నాయండి. ఇవి గంట మందారాలు అంటారట, బెల్లాగా ఉన్నాయి. దీని ధర ఎక్కువగానే ఉందండి. బ్రహ్మకమలాలను కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఇవేనండి బ్రహ్మకమలాలు. ముగ్గుని మెలకలు ముగ్గేసినట్టు ఇలా చెట్టును కూడా మెలకలు మెలకలుగా అల్లేశారండి. మెలకలు తిరిగిన మొక్కలు, హరివిల్లు నేలపైకొచ్చిందా అనే మొక్కలు, పెద్ద పెద్ద కుండీలు, తేనెటీ కల్తీ లేని హనీ అమ్ముతారండి. హ్యాంగింగ్ పాట్స్ టోపీల్లాగా ఉన్నాయండి. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. బ్యాంబూస్, లక్కీ బ్యాంబూ, ఇవైతే ఎరువులు విడిగా కూడా అమ్ముతున్నారండి. మనకు 100 గ్రాములు అలా కావాలన్నా కూడా ఇస్తారటండి వీళ్ళు. ఈ స్టాల్ ఫుడ్ స్టాల్స్ కి దగ్గరగా ఉంటుందండి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి రెగ్యులర్ గా మనం బయట చూస్తూ ఉంటాం. ఈయన రైతండి, ఎవ్రీ ఇయర్ వస్తారు. ఈయన దగ్గర నాటు విత్తనాలు, ఎరువులు అవన్నీ దొరుకుతాయి. బంతి పువ్వులు మొక్క 50 రూపాయలు అమ్ముతుందండి. ఇలా కొసలు చుట్టి కూడా మొక్కల్ని పెట్టారండి. ఇవి ఆర్కిడ్స్, ఇవి చాలా చాలా బాగున్నాయండి. ఇవి మొక్కలకు సంబంధించి శిలాజాలండి. వీటిల్లో ఫ్యాషన్ గా పెట్టుకోవచ్చు మొక్కల్లో, లేదా వీటిల్లో మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఈమె చెన్నై నుంచి వచ్చారు. ఇవన్నీ ఆర్కిడ్ కి సంబంధించి విత్తనాలు, ఇంట్లో ఫ్యాషనబుల్ గా పెట్టుకునేవి అవన్నీ. ఇవన్నీ స్టాల్స్ అండి, రకరకాల. ఓం ఆర్గానిక్ స్టాల్ అయితే 50 రకాల అంటు మామిళ్ళు ఉన్నాయండి. దాంతో పాటు ఇలా రకరకాల పూలు మొక్కలు ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి, చూడటానికి అందంగా ఉన్నాయి. 30 రకాల అంటు మామిళ్ళు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫోన్ నెంబర్ కూడా ఉంది. అసలు ఈ పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అయితే అదుర్స్ అండి. ఈ పువ్వులన్నిటిని చూసినప్పుడు అందరూ ఒక్కసారిగా నవ్వితే ఎంత బాగుంటుందో, నవ్వుతున్నట్లు అందంగా ఉంటాయండి ఈ పువ్వులను చూస్తున్నప్పుడు. అయితే నాకు పువ్వుని చూడగానే నవ్వుతున్న పసిపాప ఎలా ఉంటుందో అంత బాగా ఉంటాయండి. ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉందండి. మీరు కూడా ఒకసారి నక్లెస్ రోడ్ రండి, వచ్చి ఈ పువ్వులని చూడండి. ఇవన్నీ బోన్సాయి మొక్కలండి. ఒక్కొక్కటి 10,000, 1,00,000 అట్లా ఉన్నాయండి. ఇవైతే చాలా బాగున్నాయండి బోన్సాయి మొక్కలు. బోన్సాయి అంటే ఏం లేదండి, మరగుజ్జు మొక్కలు. వాటి తల్లి వేరుని కట్ చేసి పిల్ల వేర్లతో పెంచుతారండి. చాలా ఇయర్స్ అయినా కూడా మొక్కలు అంతే సైజులో ఉంటాయి. 50 రూపాయలు. ఈ స్టాల్ అంతా ఏదో ఒక సినిమా షూటింగ్ లో ఏర్పాటు చేస్తారు అట్లా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో కలర్ ఆఫ్ కాంబినేషన్స్. అసలు ఒక మాటలో చెప్పాలంటే మనకు ఇవన్నీ పల్లెటూరులో ఉచితంగా దొరుకుతాయండి. ఇది సిటీ కావటంతో ప్రతి మొక్కని కూడా ఇక్కడ మనం కొనుక్కుంటున్నాము. ఈ కుండీలు తీగ జాతి మొక్కల కోసం అండి. పందిరి వేసుకోవడానికి ఇట్లా 4 వైపులా ఇచ్చారు చూడండి. ఒక కుండీ అది 500 రూపాయలండి. వీళ్ళది యూట్యూబ్ లో కూడా ఏదో ఛానల్ ఉందటండి. వీళ్ళది బాగుంది స్టాల్, అయితే నాకు నచ్చింది. ఇది ఆకాకరకాయ మొక్కలండి. ఇవన్నీ అల్లము వాటికి సంబంధించినవండి. సాగర తీరంలో పూల సోయగం మగువుల మనసుని ఇట్టే దోచేస్తుంది. ఈ మొక్క ఏంటో అండి నాకు తెలియదు, కానీ వెరైటీగా ఉంది. 13 ఏళ్ల క్రితం అయితే అండి ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా గవర్నమెంట్ కండక్ట్ చేసేదండి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. జనవరి 26, ఆగస్టు 15న ప్రారంభించేవాళ్ళండి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలను అప్పట్లో. ఇవి కొబ్బరి పీచుతో తయారు చేసిన కుండీలండి, చాలా బాగున్నాయి. ఈ కొబ్బరి పీచు అనేది బయటికి రాకుండా ఇలా గ్రిల్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 500 అట. వీళ్ళ కుండీలను వీళ్ళు బాగానే ప్రమోషన్ చేసుకున్నట్లున్నారండి. సినిమా హీరోస్ వాళ్ళందరూ ఉన్నారు దీంట్లో. స్టాల్ కూడా బాగుంది. 20. ఇది ఎంత ఉంటుందండి స్ట్రాబెర్రీ చెట్లు? 600 ఇవన్నీ కలిపి. కాస్ట్ ఈ గోల్డెన్ బెర్రీ 500. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఏమి ఉండేది కదండి, ప్రవేశం ఉచితంగా ఉండేది. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదండి, సో 40 రూపాయలు ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటున్నారు. ఈ స్టాల్లో అరుదైన మొక్కలు ఉన్నాయండి, పండ్ల మొక్కలు అవన్నీ చాలా బాగున్నాయి. ఇది బత్తాయి అటండి. అన్నిటినీ డైరెక్ట్గా పెద్ద పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళు నాటుకోవచ్చు. అందమైన కుండీలు. ఈ స్టాల్ వాళ్ళైతే 2 years నుంచి వస్తున్నారండి. వీళ్ళ స్టాల్ ఇంకా చాలా బాగుందండి. వీళ్ళు కూడా ఢిల్లీ నుంచి వచ్చారు.
ఈ స్టాల్లో అయితే పాట్స్ చాలా బాగున్నాయండి, ఇంట్లో పెట్టుకోవటానికి. అవన్నీ కొన్ని మొక్కలు కూడా అమ్ముతారు, మొక్కలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కొంచెం పాట్స్ అయితే కాస్ట్లీగానే ఉన్నాయండి. మొక్కల్లో పెట్టుకునే మినియేచర్స్ ఇదిగోండి, ఇవైతే ఇది చాలా బాగున్నాయి. జింక మొక్కల్ని తింటుంది అన్నట్లు, కొంగ పురుగుల కోసం వచ్చింది అన్నట్టు, ఇట్లా వీళ్ళ థీమ్ ఏర్పాటు చేసిన థీమ్ చాలా అట్రాక్టివ్గా ఉంది. బ్యాంబూస్తో తయారు చేసిన కుండీలు, మంకీలు ఇవన్నీ చాలా ముద్దుగా అందంగా ఉన్నాయి. కొనాలని ఏం లేదండి, చూసినా కూడా ఇవి ముద్దుగా అందంగా ఉన్నాయి. మీకు ఈ మొక్కలు ఏమన్నా కావాలంటే ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయండి బ్యానర్స్ మీద. మొక్కల్ని పెంచటంలో ఆనందం ఉంటుందండి. చిన్న పిల్లల్ని పెంచినట్లు మొక్కల్ని పెంచాలి. మీద చూసారా హార్ట్ సింబల్ ఉంది, ఈ ప్రకృతి గీసిన చిత్రాలండి ఇవన్నీ. తులిప్ పువ్వుల్ని ఏర్పాటు చేసినట్లు ఇలా వరుసగా పువ్వుల్ని ఏర్పాటు చేశారండి. చూడటానికి అయితే తులిప్ గార్డెన్ అన్నట్టు ఉంది. చూడండి, ఆయుర్వేదిక్ మసాలా దినుసులకు సంబంధించిన మొక్కలు బలంగా పెరగటానికి సేంద్రియ ఎరువులండి ఇవన్నీ కూడా. మొక్కలకు వచ్చే చీడపీడలను తొలగించడానికి అవన్నీ ఎరువులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అందరూ ఐటీ అని వెళ్తున్నారు, కానీ ముందు అంతా రాబోయేది వ్యవసాయమేనండి. MNC కంపెనీలు వచ్చి వ్యవసాయం చేసే రోజులు రాబోతాయేమో అనిపిస్తుంది. 10-20 సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేసే రైతుని డిమాండ్ పెరుగుతుందేమోనండి. ఇప్పుడైతే డిమాండ్ ఏం లేదు రైతులకి, అందరూ ఐటీ అని పరిగెడుతున్నారు. కానీ ఒక 15-20 ఏళ్ల తర్వాత వ్యవసాయానికే పెద్ద డిమాండ్. తిండి అవసరం కదండి బ్రతకాలంటే. ఇక్కడ వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. మన మొక్కలు అవన్నీ కొన్న తర్వాత కాస్త ఆకలేస్తే తిని వెళ్ళటానికి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇట్లు మీ నివేదిత, ఫుడ్ వరల్డ్.